నిమ్మరసం తీసేసి మిగిలిన తొక్కలన్నమాట. ఇవి ఒక 10 కాయల దాకా 10-12 కాయల దాకా ఉన్నాయి. అలాగే ఇవాల్టి పూలు మందార పూలు ఒక 7-8, అలాగే నిన్న వాడేసిన పూలు ఇక్కడ చూస్తున్నారు ఇవి ఒక 7-8, మొత్తం ఒక 15 పూలు దాకా మందార పూలు. ఇప్పుడు ఈ తొక్కలు మునిగేదాకా నీళ్ళు పోసుకుందాం. ఇంకొంచెం పోసుకుందాం. అంటే ఇప్పుడు ఒక గ్లాస్ పోసాను చూడండి, ఈ గ్లాస్ అన్నమాట, ఇంత సైజు. సో ఇంకొంచెం 1.5 గ్లాసు, ఇదిగోండి, ఒక గ్లాస్ పోసేసి సగం గ్లాస్ పోసాను. ఇవి ఈ మందార మొగ్గలు అదే పువ్వులు ఉన్నాయి కదా, ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఇలాగా కాస్త మునిగేలాగా ఇట్లా ఇట్లా కాస్త ఇట్లా అనుకుని నేను రాత్రి పూట నానబెడుతున్నా వీటిని. ఇలా మునిగేదాకా అలా ఉంచేసేయాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. అంటే కొంచెం ఉంటే గనక ఇనప బాండీలో పెట్టుకోండి, లేదంటే కనుక ఒక 2 అవర్స్ 1 అవర్ కుదరకపోతే అసలు నానబెట్టకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఈ రాత్రి నానబెట్టాం కదా ఈ మందార పూలు నిమ్మ తొక్కలు, వాటిలో ఇంకొక గ్లాసున్నర మళ్ళీ నీళ్ళు పోసాను నేను. సో ఇప్పుడు వీటిల్లో కొంచెం ఒక 20 దాకా మందారాకులు ఇలా లైట్గా ముక్కలు చేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. డైరెక్ట్గా ఆకుల్లాగా వేసేసుకున్నా పర్లేదు, పూలు వేసినట్టు తొడిమలు తీసేసి, ఈ తొడిమలు కూడా తీయక్కర్లేదు. సో ఇలా ఉంచేసేసి వీటిని కాసేపు అంటే ఒక అరగంట సిమ్లో మాత్రమే మరిగించాలి. ఒక అరగంట సిమ్లో మరిగిద్దాం. అరగంట అయ్యిందండి. ఇప్పుడు చూడండి ఎలా కలర్ మారినాయో, నీళ్ళు మందార పూల రంగులోకి వచ్చేసాయి అన్నమాట. నిమ్మకాయలు కూడా ఇలాగ ఒక రకంగా ఉడికిపోయినట్టుగా అట్లా అయినా, అంటే వీటిలో రసం అంతా ఇందులోకి ఇలాగా వచ్చేసింది చక్కగా. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి జస్ట్ ఊరికే ఇలా పక్కకి జరుపుకోండి, కొంచెం కలవడం కోసం చెబుతున్నాను. ఇదిగోండి, వీటిని నాగకేసరాలు అంటారు. ఇలా ఉంటాయి ఈ నాగకేసరాలు. ఒక 15-20 దాకా వేసేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కొన్ని ఇంట్లో, ఇవన్నీ ఆకులు ఇవి అంటే ఇంట్లో దొరుకుతాయి అనుకోండి. ఈ నాగకేసరాలు, అలాగే ఇదిగోండి 3/4 కప్పు షాంపూ పౌడర్ నేను రెడీ చేసుకున్నది, ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. ఈ కప్పు చూసారా, ఇలాంటి కప్పుతో 3/4 కప్పు, అంటే ఇంత క్వాంటిటీకి ఈ 3/4 కప్పు పడుతుందన్నమాట. మనం వేసిన ఈ మందార పూలు, తర్వాత మందార ఆకులు, నిమ్మ తొక్కలు, ఇవన్నీ ఏంటంటే అడిషనల్గా ఇదవటానికి అన్నమాట. ఇది అసలైన షాంపూ పౌడర్. ఇందులో ఏంటయా అంటే ఈ షాంపూ పౌడర్ బదులు కుంకుడుకాయలు దంచి కూడా వేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే ఇది వచ్చేసేసి 1.5 స్పూను మర్రి ఊడల పొడి. ఇదిగోండి, ఇలాగా ఇట్లా అమ్ముతారు ప్యాకెట్స్లో. సో మర్రి ఊడల పొడి అన్నమాట. చూసారా, మనం వేసిన నీళ్ళు మాత్రం సరిపోలేదు. అంటే ఉడికేసిన తర్వాత వేయలేదు కదా మనం, ఇంకా మళ్ళీ నీళ్ళు పోయలేదు కదా, ఆ రసం అంతా వచ్చేసిన తర్వాత, అందుకని ఇలాగ అయిపోయిందన్నమాట.
ఇప్పుడు ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోసుకుందాం. ఈ షాంపూ మీకు ఎలా కావాలో, అంటే ఎంత థిక్గా కావాలి, ఎంత లైట్గా కావాలి అనేది మీరు చూసుకుని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నుంచి 6 నిమిషాలు కాస్త మరిగించాలి. నాకు తెలిసి ఇంకొక అర గ్లాసు వాటర్ పడతాయి. ఇంకొక అర గ్లాసు, ఎందుకంటే పౌడర్ వేసాం కదా. ఈ పౌడర్ వేసినప్పుడు ఇంకా ఇది థిక్గా అయిపోతుంది అనమాట. ఇంతకీ ఏంటంటే ఈ పౌడర్లో కుంకుడుకాయ పౌడర్ బదులు కుంకుడుకాయ పొడి దంచేసేసి వేసుకోండి. నేను చేసుకున్న ఈ షాంపూ పౌడర్లో ఏమేమి ఉన్నాయంటే, ఇందాక మర్రివూడల పొడి అది కూడా కలుపుతాను మామూలుగా. ఎందుకు కలపలేదంటే అది ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కూడా మర్రివూడల పౌడర్ వాడతాను అనమాట, నాగకేసరాలు. అందుకని అవి 2 మాత్రం ఇందులో కలపలేదు. సో మామూలుగా అయితే కనుక షాంపూలు నేను వేసిన షాంపూలో కుంకుడుకాయ పౌడరు, షికాయ పౌడరు, తర్వాత వచ్చేసి త్రికటకాల పౌడరు, త్రిఫలా చూర్ణం, ఈ 4 రకాలు కలిపాను అనమాట. అవి కాక మర్రివూడల పౌడరు, నాగకేసరాలు, అవి కూడా నాగకేసరాలు కూడా మీకు పొడిలాగా కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల అలాగా విడిగా దొరుకుతుంది. యాక్చువల్గా నాగకేసరాలు నిమ్మ తొక్కలతో పాటు వేస్తే ఇంకా ఎఫెక్ట్ బాగుంటుంది. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను, పౌడర్ కాదు కదా, సో అప్పుడు వేస్తే బాగుంటుంది అనమాట. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల దాకా మరిగిస్తే సరైన షాంపూ లాగా అవుతుంది అనమాట. ఇది ఇలాగ వాటర్ లాగా ఉంది కదా, చూసారా, ఇలా వాటర్ లాగా ఉంది. ఒక 5 నిమిషాలు మరగంగానే చక్కగా ఇప్పటికే షాంపూ లాగా అనిపిస్తోంది. 5 నిమిషాలకి ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట. అప్పుడు దీన్ని వడగట్టేసుకొని దాన్ని స్టోర్ చేసుకుని గోరువెచ్చగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. విడిగా కూడా ఉంటుంది, ఉండదని కాదు, కానీ కొన్ని చోట్ల మరి పొరపాటున తక్కువగా మరిగితే కనుక ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎక్కడన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది వాడేటప్పుడు కాస్త గోరువెచ్చ చేసుకొని వాడుకుంటే కనుక ఇంట్లోనే రెడీమేడ్ షాంపూ. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ మాత్రం మిస్ అయిందండి. మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టు ముద్దగన్నేరు పూల ఆకులు, ముద్దగన్నేరు చెట్టు ఆకులు, అవి కూడా వేస్తే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది, అంటే ఫలితం బాగా వస్తుంది. ఇదేంటంటే మనకి బట్టతలు ఉన్న వాళ్ళకి, ఆఖరికి నెక్స్ట్ వచ్చేసేసి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే హెయిర్ ఫాల్, ఇదంతా మామూలే. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి పొడుగు పెరుగుతుంది, తర్వాత జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకా మీరు కలుపుకోదలుచుకుంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇది సింపుల్ అండి. దీనివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. సింపుల్ ఐటమ్స్ అన్నమాట ఇవి. మీరేం రసం కూడా తీయక్కర్లేదు కదా, నిమ్మరసం తీసేసిన తొక్కలు సరిపోతాయి, వాటి వల్లే చాలా యూజ్ ఉంటుందన్నమాట. సో ఆయిల్ రాసుకుని ఒక 2 గంటలు ఉంచేసేసుకొని, మీరు ఏ ఆయిల్ రాసుకున్నా సరే ఒక 2 గంటలు ఉంచేసుకున్నాక ఇలా షాంపూ చేసి పెట్టుకుని ఈ షాంపూతో తలంటి పోసుకుంటే చాలా ఫలితాలు ఉంటాయన్నమాట. నేను వడగట్టిన తర్వాత ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. చూసారా, ఇలా వచ్చింది. ఫైనల్గా ఒక 5 నిమిషాలు మరగపెట్టేసి వడబోసి మొత్తం ఆ తుక్కు పౌడరు అంతా తీసేస్తే ఇది షాంపూ అన్నమాట. సార్ కలర్ కూడా వెరైటీగా 2-3 రకాలుగా కనిపిస్తుంది, చూసారా. సో ఇలాగనమాట, ఇలా అవుతుంది. ఇది ఒకళ్ళకైతే కనుక 1 మంత్ పైనే వస్తుందండి. అది ఈ షాంపూ వాడేటప్పుడు
మొదట ఒక 2-3 సార్లు దాకా ఏమన్నా డెడ్ హెయిర్ ఉంటే పోతుంది, కంగారు పడకండి. నెమ్మదిగా ఇంకా 2-3 సార్లు తర్వాత నుంచి ఇంకా మీకు హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. కండిషనర్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక దీనిలో షాంపూ ఒకటి యాడ్ చేశాను కదా, దానిలో ఇంగ్రీడియంట్స్ అంటే అందులో ఏవి కలిపాను, ఎంతెంత క్వాంటిటీలో కలిపాను అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళు వాడుకోండి. డైరెక్ట్గా ఆ షాంపూ ఒకటి వాడుకున్నా కూడా ప్రాబ్లం లేదు, బాగా పనిచేస్తుంది, ఆయుర్వేదం షాంపూ కాబట్టి. కానీ మీరు ఇది కూడా కలుపుకుంటే ఉపయోగాలు బాగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.